యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగనుందా? పుతిన్ జెలెన్స్కీ శాంతి చర్చలకు ఒప్పుకున్నారా? యుద్ధం ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ నడుం కట్టారా? ట్రంప్ మరోసారి ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించనున్నారా? పుతిన్ జెలెన్స్కీ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారా? 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రంప్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ట్రంప్ జరిపిన చర్చలు కార్యరూపం దాల్చనున్నాయా? యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది అన్న ట్రంప్ తాజా వ్యాఖ్యల సారాంశం ఏంటి? ట్రంప్ ప్రస్తుత అమెరికా రాజకీయాల్లో ఉన్నతమైన స్థానంలో ఉండడంతో ఆయన వ్యాఖ్యలు జాతీయ అంతర్జాతీయ వర్గాల్లో పెద్ద చర్చలకు కారణమయ్యాయి. ఇంతకీ ట్రంప్ నెరపిన మధ్యవర్తిత్వం ఏంటి? రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 3 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుం బిగించారు. ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని ట్రంప్ ప్రకటించారు. పుతిన్తో జరిగిన చర్చలు సఫలమయ్యాయన్నారు. వాటికన్ సిటీ వేదికగా చర్చలు జరుగుతాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా అమెరికా వాణిజ్యానికి అపార అవకాశాలున్నాయని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చర్చలు ఫలవంతంగా జరిగాయని, శాంతికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతకుముందు పుతిన్తో సుమారు 2 గంటల పాటు ఫోన్లో చర్చలు జరిపారు ట్రంప్. పుతిన్తో ఫోన్ సంభాషణ చాలా బాగా సానుకూల వాతావరణంలో జరిగిందన్నారు ట్రంప్. దాదాపు ఈ ఫోన్ సంభాషణ అంతా ఉక్రెయిన్తో సీజ్ ఫైర్ అంశంపైనే మాటలు సాగాయి. ఈ పరిణామం యుద్ధానికి ముగింపు దిశగా ఓ అడుగు ముందుకు పడినట్టయిందన్నారు ట్రంప్. 2 దేశాల మధ్య చర్చల షరతులు అందులో భాగస్వామ్య దేశాలే నేరుగా నిర్ణయించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఆ చర్చల సున్నిత అంశాలను మూడో పక్షాలు తెలుసుకోలేవని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ సంభాషణ పూర్తయిన వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్ట్రబ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు ట్రంప్ తెలిపారు. అందులో రష్యా ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు తక్షణమే ప్రారంభమవుతాయన్న విషయాన్ని వారికి తెలియజేసినట్టు చెప్పారు. ఈ చర్చలకు వేదికగా వాటికన్ సిటీ ముందుకొచ్చిందని ట్రంప్ ప్రకటించారు. ఈ సంభాషణలో పుతిన్ ప్రదర్శించిన వైఖరి, స్నేహభావం ప్రశంసనీయమని ట్రంప్ కొనియాడారు. భౌగోళిక రాజకీయాల్లో వాణిజ్యాన్ని కీలకంగా పరిగణించే డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ రక్తపాతం ముగిసిన తర్వాత రష్యా అమెరికాతో పెద్ద స్థాయిలో వాణిజ్యం చేయాలనుకుంటోందన్నారు. అందుకు తాను అంగీకరిస్తానని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇది రష్యాలో ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత, సంపదను సృష్టించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. యుద్ధ భారం, ఆంక్షల వల్ల రష్యా ఆర్థికంగా కుంగిపోయిందన్నారు. అమెరికా రష్యా వ్యాపారానికి అపార అవకాశాలున్నాయని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వాణిజ్య అంశాన్ని వినిపించారు. ఉక్రెయిన్ తన దేశాన్ని తిరిగి నిర్మించుకునే ప్రక్రియలో వాణిజ్యపరంగా గొప్ప లబ్ధిదారుగా మారొచ్చన్నారు. అయితే ఈ ఏడాది మార్చిలో వైట్ హౌస్లో ట్రంప్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు అర్ధాంతరంగా కీవ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన ఫోన్ సంభాషణ చాలా ఫలవంతంగా సాగిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. ట్రంప్తో జరిగిన సంభాషణలో అనేక అంశాలు ప్రస్తావనకి వచ్చాయని, వాటిపై చాలా స్పష్టంగా ఉన్నామని పేర్కొన్నారు పుతిన్. 2022లో యుద్ధం ఆరంభానికి ముందు ఉక్రెయిన్ వల్ల శాంతి చర్చల్లో అంతరాయం ఏర్పడిందని, వాటిని పునఃప్రారంభించడానికి అభ్యంతరం లేదని పుతిన్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ముఖాముఖి చర్చలు పునఃప్రారంభించడానికి సహకరించినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగటం వల్ల యుద్ధాన్ని నిలిపివేసే దిశగా 2 దేశాలు కూడా అడుగులు వేసినట్టవుతుందని, అప్పుడే చర్చలు ఫలిస్తాయని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభానికి మూల కారణాన్ని నిర్మూలించడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. ట్రంప్తో జరిపిన చర్చలు ప్రపంచాన్ని సరైన సమాధాన దిశలో నడిపించాయని పుతిన్ అన్నారు. శాంతిక చర్చలు అవసరమని, తాము అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాదు, సందర్భానికి సంబంధించి మెమోరాండం రూపొందించడానికి మాస్కో సిద్ధంగా ఉందన్నారు. అయితే టర్కీలో జరిగిన చర్చలకు పుతిన్ డుమ్మా కొట్టడం గమనార్హం. తన మిత్రుడు ట్రంప్ మాస్కో, కీవ్ మధ్య ప్రత్యక్ష చర్చలు తిరిగి ప్రారంభానికి మద్దతు ఇచ్చినందుకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు కూడా రష్యా శాంతి ప్రయత్నాలను గమనించారని, తాము కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. శాంతి ఒప్పందం సాధించే మార్గంలో మేము కొన్ని ప్రాథమిక సూత్రాలు, షరతులు, టైం టేబుల్ వంటి అంశాలపై ఉక్రెయిన్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొచ్చారు.
పుతిన్తో ఫోన్ సంభాషణ అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ట్రంప్ చర్చించారు. ఈ క్రమంలో యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదంటూ జెలెన్స్కీ కామెంట్ చేశారు. రష్యా నియమాలు ఏంటో తనకు తెలియదన్న జెలెన్స్కీ ఈ యుద్ధంలో మేం చాలా కోల్పోయామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి కాల్పుల విరమణకు తాము సిద్ధమన్నారు జెలెన్స్కీ. కానీ రష్యా అందుకు రెడీగా ఉన్నట్లు తనకు అనిపించడం లేదంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. ముందుగా కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని, ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటూ జెలెన్స్కీ కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది. రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తల వంచట్లేదు ఉక్రెయిన్. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది. అటు ఉక్రెయిన్తో రష్యా సుదీర్ఘంగా యుద్ధాన్ని కొనసాగిస్తుండటం పట్ల ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారని వైట్ హౌస్ చెబుతోంది. వారానికి సగటున 5,000 కంటే ఎక్కువ మంది రష్యన్, ఉక్రెయిన్ సైనికులు మరణిస్తున్నారని ట్రంప్ ప్రస్తావించారని వివరించింది. ఈ యుద్ధాన్ని ఆపడం కోసమే పుతిన్తో ట్రంప్ మాట్లాడారని శ్వేత సౌధం అధికారులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించి శాంతి చర్చల దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. చొరవ తీసుకుని పుతిన్తో ఫోన్ సంభాషణ జరిపారు. ఈ టెలిఫోన్ చర్చల సారాంశాన్ని ట్రంప్ వెల్లడించారు. తక్షణమే శాంతి చర్చలను చేపట్టడానికి రష్యా, ఉక్రెయిన్ అంగీకరించినట్లు వెల్లడించారు. యుద్ధం ముగిసింది అని ప్రకటించారు.